హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మహేష్ బాబు అడుగుల్ని ఫాలో అవుతా అంటున్న జయకృష్ణ మెగా 158 నుంచి రాబోతున్న షాకింగ్ అప్డేట్. రీసెంట్ మూవీస్ రెస్పాన్స్ ఎలా ఉంది, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. పాత అకౌంట్ సస్పెండ్ అయింది, కొత్త అకౌంట్ ఒకసారి చెక్ చేయండి. సూర్య కరుపు బాక్సాఫీస్ దగ్గర 50 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ కూడా తమిళ సినిమాలు పెద్దగా ఏవి స్టార్స్ వి రాకపోవడంతో స్టిల్ థియేటర్స్ లో రన్ అవుతుంది. అండ్ టాక్ తేడా కొట్టిన ఇక్కడ దేవరాయలు అయితే రన్ అయిందో అక్కడ కరుపు కూడా అదే రేంజ్ లో రన్ అవుతుంది. ఇక ఇప్పుడు జననాయకన్ కూడా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా జూలై 23 కానీ 30 కానీ రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. చూడాలి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. శ్రీనివాస మంగాపురం జూలై 9th రిలీజ్ కి రెడీ అవ్వాల్సి ఉండగా అఖిల్ మూవీ 10th రాబోతుండడం వల్ల ఏమో తెలియదు కానీ సినిమాని జూలై 30 పోస్ట్ పోన్ పెట్టుకున్నారు. అయితే వీళ్ళు చెప్పే రీజన్ ఏంటి అంటే మహేష్ బాబు ఫస్ట్ ఫిల్మ్ రాజ్ కుమారుడు రిలీజ్ అయింది కూడా జూలై 30, 1999లో. సో జయకృష్ణ కూడా అదే రేంజ్ లో సూపర్ స్టార్ అవుతాడని నమ్మింది మూవీ టీం. వీళ్ళకి తెలియని పాయింట్ ఇంకోటి ఏంటి అంటే అఖిల్ నుంచి తప్పించుకున్నప్పటికీ స్పైడర్ మ్యాన్ సినిమాకి దొరికేశారు. విశ్వంబ్రా అక్టోబర్ 16 రిలీజ్ కాబోతున్నట్టు వెబ్సైట్స్ లో కూడా అప్డేట్ అయింది. అండ్ ఈలోపే చిరు బర్త్డే ఉండడంతో ట్రైలర్ కూడా అదే రోజు పెట్టుకోబోతున్నారు. అయితే షాకింగ్ అప్డేట్ అయితే చిరు బాబీ సినిమా నుంచి రాబోతుంది. ఫస్ట్ లుక్కే కాకుండా గ్లిమ్స్ లో కూడా ఒకదాన్ని రెడీ చేసుకోబోతున్నారు. బాబీ చిరుది హిట్ కాంబినేషన్. దాంతోపాటు ఈ సినిమాలో చిరు లుక్ కూడా చాలా డిఫరెంట్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ట్రై చేస్తున్నారు. చూడాలి ఇది ఎలా ఉంటుందో. మా ఇంటి బంగారం బాక్సాఫీస్ దగ్గర 92 కోట్లు కలెక్ట్ చేసిందంటూ అఫీషియల్ గా పోస్టర్ అయితే బయటకు వచ్చింది. అయితే ట్రైల్ లెక్కలకి ప్రొడ్యూసర్ లెక్కలకి పెద్దగా తేడా అయితే లేదు. నమ్మదగ్గర రేంజ్ లోనే నెంబర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు ట్రైల్ లెక్కల్లో 15 డేస్ కి ఆల్మోస్ట్ 90 కోట్లకి చేరువలో ఉంది ఈ ఫిల్మ్. ఈ వీకెండ్ అయ్యేసరికి పోస్టర్లు వేసిన 92 కోట్లు కూడా దాటేస్తుంది. సో అఫీషియల్ గా 100 కోట్ల పోస్టర్ ని వీకెండ్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అంతేకాదు తెలుగు స్టేట్స్ లో 50 కోట్ల గ్రాస్, కర్ణాటక 10 కోట్లు, తమిళనాడు 5 కోట్లు, నార్త్ అమెరికా 2 మిలియన్ ఇలా చాలా బెంచ్ మార్క్స్ ని టచ్ చేసిన సినిమాగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. ఈ వీకెండ్ చాలా సినిమాలే బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాయి, బట్ అన్ని కూడా సోసో టాకే తెచ్చుకున్నాయి. నాగబంధం, రావు బహదూర్ రెండు కూడా మిక్స్డ్ టాకే తెచ్చుకోగా నాగబంధం సినిమా బాక్సాఫీస్ దగ్గర కాస్త డామినేట్ చేసింది. అయితే రావు బహదూర్ సినిమా కూడా సత్యదేవ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా చెప్పొచ్చు. అయితే తెలుగు నుంచి 2 సినిమాల్ని పక్కన పెడితే సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ కి మంచిగానే రెస్పాన్స్ వస్తుంది. చూడాలి ఈ వీకెండ్ ఆ సిరీస్ 2 సినిమాలకి ఎంత బొక్క పెడుతుందో. ఇక మరొక పక్క యశ్రాజ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన ఆల్ఫా ఫిల్మ్ ఇప్పటివరకు ఆ ఫ్రాంచైజ్ లో వచ్చిన ఏ సినిమా కూడా తెచ్చుకునే విధంగా డిజాస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది. మాక్సిమం 1 to 1.5 రేటింగ్ మాత్రమే తెచ్చుకుంది ఆ ఫిల్మ్. బట్ బాక్సాఫీస్ దగ్గర డే 1 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ మంచిగానే ఓపెన్ అయింది. బట్ హిట్ అనిపించుకోవాలంటే ఈ ఓపెనింగ్స్ ఏమాత్రం సరిపోవు. లాంగ్ రన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్ పై సెపరేట్ గా వీడియో చేద్దాం. ఇక నేషనల్ అవార్డ్స్ నిన్ననే అనౌన్స్ కావాలి, బట్ 1 వీక్ అయితే పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇప్పుడు జూలై 9th కానీ 10th కానీ కొత్త అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ డేట్ కూడా మిస్ అయిందంటే డైరెక్ట్ గా ఆగస్ట్ కే వెళ్ళిపోతుంది. అయితే అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఒకే క్యారెక్టర్ కి 2 సార్లు అవార్డు రాకూడదనే రూల్ అయితే ఎక్కడా లేదు, అట్లీస్ట్ నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం. ఇక రేసులో అయితే పృథ్వీరాజ్, సుకుమారన్, మమ్ముట్టి, అజయ్ దేవగన్, అల్లు అర్జున్ లా చాలా మందే ఉండగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా సినిమాలకి అవార్డులు రాబోతున్నాయి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చాలా కాంపిటీషన్ అయితే ఆ ఇయర్ లో ఉందని చెప్పొచ్చు. సో ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే వెయిటింగ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. ఎవరికి అవార్డు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. 2024, 2025 బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ గా ఎవరికి అవార్డు వస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.